కాంగ్రెస్ పాలనలో కరెంటు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు మండిపడ్డారు. కోతలేని కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో ఆందోళనకు దిగారు. ఒకవేళ కరెంటు వచ్చినా లో వోల్టేజ్ సమస్యతో నానా కష్టాలు పడుతున్నామని ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ తీరును ఎండగడుతూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. లో వోల్టేజ్ సమస్యను వెంటనే లో వోల్టేజ్ సమస్యను వెంటనే కాంగ్రెస్ పాలనలో కరెంటు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు మండిపడ్డారు. కోతలేని కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో ఆందోళనకు దిగారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణుగోపాలరావు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణుగోపాలరావు, చెప్పండి, రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు కరెంటు కోతలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని రోడ్డుపై బైఠాయించడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి వేణుగోపాల్? నిఖత్, యాక్చువల్ అయితే ఈ పార్టీకి వర్షాలు పెద్ద ఎత్తున పడాలి, కానీ గత కొంతకాలంగా వర్షాలు కురిపిస్తున్నాయి కానీ వర్షాలు రావట్లేదు. ఒకవైపు చెరువులన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి, బోర్లన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. కానీ నాట్లయితే కొన్ని వర్షాల నేపథ్యంలో రైతులు వేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కనీసం బోర్లలో ఉన్న నీటినన్నా వాడుకుందామంటే అంటే లో వోల్టేజ్ ప్రాబ్లంతో పాటు ఇంకోవైపు 24 గంటల కరెంటు గత సర్కార్లో వచ్చేసినటువంటి పరిస్థితిలో లో వోల్టేజ్ ఒక ఎత్తు అయితే, మరోవైపు వర్షాలు లేని నేపథ్యం, నీళ్లు లేని నేపథ్యంలో కూడా అందరూ కూడా ఒకేసారి బోర్ లాంచ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. నిఖత్, ఈ నేపథ్యంలో వోల్టేజీ లో వోల్టేజీ రావడము, మరోవైపు ఒకేసారి అన్ని బోర్లు ఓపెన్ చేసిన నేపథ్యంలో కూడా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా రైతుల పాలిట ఒక శాపమనే చెప్పాలి. ఈ నేపథ్యం ఒకటైతే, మరోవైపు వర్ణుడు కూడా కరుణించిన నేపథ్యం. చెరువుల్లో నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు, కుంటల్లో కూడా నీళ్లు లేని పరిస్థితి. బోర్లు కూడా ఏదో కొంత గంట 2 గంటలు వచ్చి బంద్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతి రైతు కూడా తాము వేసినటువంటి పంటకు నీళ్లు ఇవ్వాలనే నేపథ్యంలో బోర్లన్నీ కూడా ఒకేసారి ఆన్ అవుతున్న నేపథ్యంలో కూడా ఈ కరెంటుకు సంబంధించి లో వోల్టేజ్ ప్రాబ్లం పెద్ద ఎత్తున వాళ్ళని చాలా కష్టాలకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు గంభీరావుపేట మండలం కొత్తపల్లికి సంబంధించిన రైతులు ఈ రోజు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు. ఎందుకంటే గత కొంతకాలంగా వర్షం కారణించట్లేదు, మరోవైపు కనీసం లో వోల్టేజ్ ప్రాబ్లం అన్న సాల్వ్ చేయండి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకోవైపు 24 గంటల కరెంటు మాటెరుగు, కనీసం ఇచ్చిన కరెంట్ అన్నా నాణ్యమైన కరెంట్ ఇవ్వండి అని చెప్తూ ధర్నా చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. నిఖత్, అంటే నాట్ ఓన్లీ ఒక కరీంనగర్, ఇటు గంభీరావుపేట కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా సేమ్ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైతులు కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో రోడ్ల మీదకి రావాల్సిన దుస్థితి అయితే ఇప్పుడు వచ్చిందని చెప్పొచ్చు. అంటే ప్రస్తుతం అయితే గంభీరావుపేట మండలం కొత్తపల్లికి సంబంధించిన రైతులు ఈ రోజు ఉదయం నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, 24 గంటల కరెంట్ ఇవ్వాలి, లేకుంటే మాత్రం వైపు బోర్లు వేస్తున్నప్పుడు మోటార్లు కాలిపోతా ఉన్నాయి, వాటి రిపేర్లకే సరి అయినటువంటి ఖర్చు పెట్టి తాము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరోవైపు వర్ణుడు ఖరీదులు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కనుక ప్రభుత్వం వెంటనే నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, లో వోల్టేజ్ కరెంట్ ఇవ్వాలి, 24 గంటలు కరెంట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో చేసినటువంటి పరిస్థితి అయితే మన కొత్తపల్లిలో కనిపించింది. వేణుగోపాల్, చెప్పండి, రైతులు కరెంటు మాకు సక్రమంగా ఇవ్వాలి అనేసి అధికారులను అడగడం జరిగింది కదా, దీని గురించి అధికారులు ఏమైనా స్పందించారా? వాళ్ళకి ఏమైనా సమాధానం ఇచ్చారంటారా? అంటే యాక్చువల్ గా అయితే రైతులు ఎప్పుడు కానీ 24 గంటలు కష్టపడుతూ తమ పని తాము చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు అధికారుల దగ్గరికి వెళ్తారు. అంటే గత కొంతకాలంగా వర్షాలు లేవు, మరోవైపు బోర్లపై ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. అంటే బోర్లు వేసుకోవాలంటే తప్పనిసరిగా కరెంట్ ఉండాలి. అంటే ఈ నేపథ్యం ఒకటైతే అందరూ కూడా బోర్లు వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు అధికారుల దగ్గరికి రైతులు వెళ్ళినప్పుడు అంటే ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోతున్నాయి. లో వోల్టేజ్ నేపథ్యంలో ఇటు బోర్లే కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటివి 1-2 అయితే వాళ్ళు చేయగలరు. కానీ నిఖత్, అంటే చాలా చోట్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు ఎవరికి చెప్పాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు సంబంధించి మోటార్లు కాలిపోతున్నాయి, మరోవైపు ట్రాన్స్ఫార్మర్లలో లో వోల్టేజ్ ఉంటుంది. ఈ లో వోల్టేజ్ వల్లనే తమ మోటార్లు కాలిపోతున్నాయి. కనీసం 1-2 గంటల బోర్లలో నీళ్ళనన్నా ఇటు పొలాలకు మళ్లించుకుందామంటే ఈ లో వోల్టేజ్ ప్రాబ్లం, 24 గంటల కరెంటు లేదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితిలో తాము చాలా కష్టాలు పడుతున్నాం. కనుక అధికారులు వెనువెంటనే వీటిని రిపేర్ చేయాలి, లేదా లో వోల్టేజ్ ప్రాబ్లం తీర్చండి, లేదా 24 hours కరెంట్ ఇస్తే మాకు అనుకూలంగా మేము నీళ్లు ఉన్నప్పుడు పెట్టుకుంటామని చెప్పి రైతులు అధికారులతో ఎన్నిసార్లు విన్నవించినా కానీ
అంటే అధికారులలో చలనం లేదని చెప్పి రైతులు మాత్రం వాపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇవన్నీ చూసిన తర్వాతనే ఏమి చేయలేని దిక్కుతోటి పరిస్థితినే రోడ్డు మీదకి రైతన్నలు రావాల్సిన పరిస్థితి అయితే ఈరోజు వచ్చిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.